క్రీస్తు నామములో అందరికీ శుభాభివందనాలు. ఈరోజు దేవుని వాగ్దానముగా అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదము. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభు అయిన యేసు కృప కలిగిన వాడు మరియు ఆయన విశ్వాసమునిచ్చేవాడుగా కనబడతా ఉన్నాడు. ఆ యేసు పరలోకానికి వెళ్ళి ఆ పరలోకంలో మన కొరకు స్థలము సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఈ విషయాన్ని ఏమాత్రం సందేహించకుండా పూర్తిగా నమ్మాలి. ఆ పరలోక ప్రవేశం మనకు దొరకాలంటే ప్రస్తుతం మనలో ఉన్న బలహీనతలు, మన శరీరం ఎదుర్కొంటున్నటువంటి శోధనలు, మన పాపపు నియమములన్నిటినీ కూడా మనము జయించు వారముగా ఉండాలి. వాటిని జయించలేని స్థితిలో నీవు ఉన్నట్లయితే దేవుని కృపాసింహాసనం నిన్ను ఆహ్వానిస్తూ ఉంది. అక్కడికి మనం ప్రవేశించినట్లయితే ఏ సమయానికి ఏ రకమైన సహాయం అవసరమో దాన్ని తీర్చగల క్రీస్తు మనకు సిద్ధంగా ఉన్నాడు. ఎందుకంటే ఆ క్రీస్తు కూడా మనలాగే ఎన్నో శోధనలు ఎదుర్కొన్నాడు. కానీ ఏనాడు ఆ శోధనలకు లొంగిపోలేదు. ప్రతి శోధనను జయించి మనకొక మాదిరిని చూపాడు. మనం బలహీనులమని ఆయనకు ముందే తెలుసు. అందుకే మన మీద కనికరం చూపాడు. ఆ కనికరం గల యేసు వద్దకు మనం వెళ్ళి క్షమాపణ పొందుకోగలం. నీవెంతటి పాపివైనా సరే ప్రభు క్షమించగలడు. పాపిని పరిశుద్ధపరచడానికే క్రీస్తు సిలువలో మనకు బదులుగా పాపశిక్షను భరించాడు. పాపాన్ని జయించాడు, మరణాన్ని జయించి సజీవుడిగా లేచాడు. నీవు మరణ భయంతో ఉన్నా, పాప భయంతో ఉన్నా, పాపాన్ని మరణాన్ని జయించిన క్రీస్తు వద్దకు ధైర్యంగా ప్రవేశించి క్షమించమని అడిగి క్షమాపణ పొందుకుందాం. క్షమించబడిన తర్వాత మరెన్నడూ ఆ పాపములు పడకుండా జీవించాలి. అలా పాపాన్ని జయిస్తూ పరిశుద్ధపరచబడి పరిపూర్ణతలోనికి అనగా క్రీస్తు పోలికలోనికి రావాలి. అట్టి పరిపూర్ణమైన జీవితం, పరిశుద్ధమైన జీవితం ప్రభు మనలో ప్రతి ఒక్కరికి దయచేయనుగాక. ఆమేన్. ప్రార్థన. కృపా సత్య సంపూర్ణమైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన ఘనమైన నామానికి వేలాది వందనాలు, స్తుతులు చెల్లిస్తా ఉన్నాం. అయ్యా, నీవే కృపా కనికరం గల దేవుడవు నైనా. పరలోక ప్రవేశానికి అర్హత లేని మా ఎడల కనికరం చూపించి పరలోక ప్రవేశానికి అవకాశం ఇచ్చారు. నీకు స్తోత్రాలు. క్షమించబడటానికి కూడా అర్హత లేని మమ్మల్ని నీవెంతగానో క్షమించి ప్రభువా మా ఎడల జాలి చూపిన దేవుడు నా తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. ఈ సమయంలో నీ బిడ్డలు ఎన్నో బలహీనతలతో, ఎంతో చింతతో, బాధలతో ప్రభువా దుఃఖంలో, అవసరతలో ఉండుంటారు నా తండ్రి. ధైర్యంతో నీ కృపాసనం వద్దకు ప్రవేశిస్తూ ఉన్నాం. నీ దయతో మమ్మల్ని అందరినీ క్షమించండి. పాపముతో ఉన్నవారిని పరిశుద్ధపరచండి ప్రభువా. మా తలంపులన్నీ తొలగించి నీ తలంపులతో మమ్మల్ని నింపండి. మా బలహీనతలు క్షమించి నీ బలముతో నింపండి. మా ప్రతి అవసరతలు కూడా, అక్కర్లు కూడా నా తండ్రి క్రీస్తు ఐశ్వర్యంలో తీర్చబడడానికి సహాయం చేయండి. మా చింతలన్నీ తీర్చండి ప్రభా. మా దుఃఖములన్నీ నాట్యముగా మార్చండి ప్రభా. నీ కృపతో మమ్మల్ని అందరినీ నింపి నీ నిత్యరాజ్యానికి వారసులుగా మమ్మల్ని చేర్చుకొనమని, ఈ దిన దీవెనల చేత నింపమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ.